చాలు నింగి నీదెరా. ఎగతాళి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా అలసత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా. సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు నిన్ను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు నీపైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఒక్క నిమిషం. ఓకే, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, ఇంత మంచి ప్లాట్ఫామ్ని మనకు అందించిన ఇంపాక్ట్ సంస్థ గంప నాగేశ్వరరావు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఒకటి ఆలోచించాలి. ఈ 84 మనం మనిషి జాతి 84 లక్షల మంది అనమాట. ఇంతమందిలో కూడా జీవరాశులన్నిటిలో కూడా మాట్లాడగలిగే శక్తి, ఆలోచించగలిగే శక్తి మనిషికి మాత్రమే ఉంది. ఎగ్జాంపుల్, కుక్క అరిచిందంటే కోపంగా ఉంది అని అర్థం, కుక్క తోకాడించిందంటే దానికి ఏదో నచ్చింది అని అర్థం. ఇట్లా ఎన్ని జీవరాశులను చూసుకున్నా దాని చేష్టలను బట్టి మనం గుర్తిస్తాం అన్నమాట. కానీ మనిషి మాత్రం మాట్లాడగలడు, ఆలోచించగలడు. సో మనకి తల నుంచి కాలి వరకు, అంటే నటసిక పర్యాంతం అంటారు, తల నుంచి కాలి వరకు, వేలు వరకు కూడా ప్రతి ఒక్కటి మన మాట్లాడిద్ది. ఇది నమ్మించడానికి ఒక 6 అడుగుల బుల్లెట్ ఒక ట్రైనర్గా రాబోతున్నారు. రెడీగా ఉన్నారా? దీన్ని మీరందరూ నమ్ముతున్నారా? సో అలాంటి ట్రైనర్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా మిస్టర్ పరమేశ్ సార్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ టుడే స్పీకర్. Good evening to one and all. Good evening to the speaker. It is very happy to invite today's speaker. So I am introducing today's speaker. So he is a dynamic leader, passionate trainer, and an accomplished professional. He is none other than Mr. Pradeep Kodali. He currently serves as a president of International Impact Vijayawada Arunodaya Club and a Regional 6 Director of Impact International.
He is a certified trainer from the prestigious Train the Trainer Workshop 101. He is a successfully conducted numerous online EPS and a Young Minds program, which is an inspirational and empowering the participants across various platforms. Mr. Kodali has also taken a charge for impactful Train the Trainer workshops for two batches, the batch numbers 175 and 222, shaping the next generation of trainers with his experience and dedication. His leadership extends further as a secretary of JCI Vijayawada Impact and a table chairman for the JCOM Vijayawada 2.0, where he continues to drive the excellence and collaborations. Beyond his contributions to the trainers and the leadership, Mr. Kodali is also a successful entrepreneur of the foundation of Mr. Finance with Kodali, a financial conclusion who has served 1,000 clients in guiding them towards the financial growth and stability. A true embodiment of service, leadership, and continuous learning of Mr. Pradeep Kodali stands as an inspirational to many, a visionary who believes in creating impact through knowledge, empowerment, and action. So, so welcome to the distance. థ్యాంక్ యూ పరమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వామ్ వెల్కమ్. అండ్ ముందుగా మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మన కంపాని నాగేశ్వరరావు గారికి అండ్ మరియు మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మేడం అండ్ మన రీజన్ 6 నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కరం కృష్ణమూర్తి సార్ అండ్ రీజనల్ 6 ప్రెసిడెంట్ రాజేష్ బాబు గారు అండ్ ట్రైన్ ది ట్రైన్ వర్క్షాప్ 245 బ్యాచ్ ఇన్ఛార్జ్ శోభరాణి మేడం అండ్ ఫెలో మెంటర్స్ అందరికీ ఏ వెరీ వామ్ హ్యాపీ ఈవినింగ్. అండ్ హ్యాపీ ఈవినింగ్. మీ అందరినీ ఇట్లా ఈ ట్రైన్ ది ట్రైన్ వర్క్షాప్లో ఈ సెషన్లో మిమ్మల్ని అందరూ కలుసుకుని చాలా హ్యాపీగా ఉందండి. సో సెషన్ రాక్ చేద్దామా? బిఫోర్ గోయింగ్ టు రాక్ ది సెషన్ ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ మీరు వీడియోస్ ఆన్ చేసుకున్నట్లయితే మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. ఎవరైతే సెషన్కి రెడీగా ఉన్నారో చాట్ బాక్స్లో రెడీ అని టైప్ చేద్దాం. కమాన్. శోభరాణి మేడం ఆల్రెడీ చెప్పారు, మా సార్ మా 245 బ్యాచ్ పీపుల్ మీరు ఇట్లా చెప్పే లోపే మీకు ఆన్సర్ వచ్చింది సార్ అని చెప్పి అన్నారు. సో సో సూపర్ సూపర్ సూపర్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ రెడీ. రమేష్ గారు, దివ్య గారు, మహి గారు, సో వండర్ఫుల్, సో నైస్. పరమేష్ గారు, రవి గారు, దుర్గా కుమారి మ్యామ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ అండ్ 175 అండ్ 222 బ్యాచ్ మెంబర్స్ కూడా ఈ సెషన్లో ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో సార్ ఇది ఇంటరాక్టివ్ సెషన్ అండి, దయచేసి వీడియోస్ అందరూ ఆన్ చేద్దాము. మీరు రెస్పాండ్ అయితేనే నేను సెషన్ చెప్పడానికి ఇంకా అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు నా దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరిని వీడియోస్ ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎవరైతే వీడియోస్ ఆన్ చేశారో సూపర్ ఆసమ్ పీపుల్ మీరందరూ. ఈ ట్రైన్ ది ట్రైన్ వర్క్షాప్ నుంచి మీరు వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళకంటే మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోబోతున్నారు. వీడియో ఆన్ చేసిన ప్రతి ఒక్కరికి 10x 100x కంటెంట్ వస్తుందండి. ఈ ట్రైన్ ది ట్రైన్ వర్క్షాప్లో మీరు 100% ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు. సో సో ఎనీవన్ ఎవరైనా ఒకసారి అన్మ్యూట్ చేస్తే వాళ్ళ సెషన్ ఏంటో చెప్తాం. సో మనకి జూమ్ ఎటిక్వేట్స్ తెలుసు కదండి. ఎవరైతే అడుగుతామో, ఎవరైతే మాట్లాడతారో డిజిటల్గా హ్యాండ్ రైస్ చేయాలి, అన్మ్యూట్ చేసుకోవాలి, వాళ్ళే మాట్లాడాలి. సో సూపర్. ఇవాళ సెషన్ ఏంటో ఒకసారి ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తాం ఒకసారి. Body language. Today's session is body language. రమేష్ గారు వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. బట్ శ్రీలత మ్యామ్ డిజిటల్గా హ్యాండ్ రైస్ చేశారు, ఎటిక్వేట్స్ ఫాలో అయ్యారు, సూపర్. ఎస్ శ్రీలత మ్యామ్ మీరు చెప్పొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. యా. సో డియర్ ఫ్రెండ్స్ చెప్పండి, బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? సి మనకి తెలుగు లాంగ్వేజ్ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు, సాంస్క్రిట్, ఉర్దూ, మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాలో. సో వాట్ ఈస్ బాడీ లాంగ్వేజ్? బాడీ లాంగ్వేజ్ మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ చదువుకున్నామా? కాలేజ్, ఇంటర్, డిగ్రీ చదువుకున్నామా? సో
చంద్రశేఖర్ గారు మెసేజ్ పెట్టి చాట్ చేశారు. ఓకే, చంద్రశేఖర్ గారు చాట్ కాకుండా మెసేజ్ కాకుండా మిగతా పీపుల్ రెస్పాండ్ అవ్వాలి. బాడీ లాంగ్వేజ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ గుడ్ ఈవినింగ్ సార్. బాడీ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఆ మాట ఆ మాటను బట్టి మనలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా సమయం సందర్భం బట్టి తగ్గట్టుగా మాట్లాడాలి, ఆ విధంగా ఉండాలి సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, సూపర్ చెప్పారు. రమేష్ గారు. సార్ బాడీ లాంగ్వేజ్ అంటే మనం చెప్పదలుచుకున్నది మన శరీరంలో నుంచి వచ్చిన సిగ్నల్స్ ద్వారా ఎదుటి వ్యక్తికి కన్వే చేయడం. సూపర్ అండి. సో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం మనం. సో అందరూ మ్యూట్లోనే ఉండండి. హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఇది అయితే గుడ్ ఈవినింగ్. మీరు ఒకసారి మీరు వాయిస్తో కాకుండా మీ బాడీతో చెప్పాలి. ఎలా చెప్తారు? ఎంతమంది చెప్తారు? ట్రై చేయండి ఒకసారి. నాకు మీరందరూ గుడ్ ఈవినింగ్ చెప్పాలి. ఎలా చెప్తారు? హ్యాపీ ఈవినింగ్ చెప్పాలి. ఓ శ్రీలత మ్యామ్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఎంతైనా లేడీస్ ఫస్ట్ అండి, ప్రూవ్ చేశారు మళ్ళీ ట్రైన్ వర్క్షాప్లో. విష్ పోనీ మీ ఇన్ఛార్జ్ శోభారాణి మ్యామ్ విష్ చేయండి. నేనంటే కొత్త ఇవాళ వచ్చాను. రోజు శోభారాణి మ్యామ్ మిమ్మల్ని అందరూ ఫాలోఅప్ చేసి సెషన్కి కాలింగ్ చేసి తీసుకొచ్చారు కదా. ఓ విష్ చేయలేమా మనం మాట్లాడకుండా? ఆగమన్నారా? రమేష్ గారు ఆగమన్నారు. నో వర్డ్స్. ఇంకెవరైనా ట్రై చేద్దాం ఒకసారి. పాసా అంటే పిఎస్ఎస్ పాస్. ఫణీంద్ర గారు ట్రై చేస్తున్నారు, అదే కదా అర్థం కావట్లేదు. ఫణీంద్ర వర్మ గారు. ఎస్, వండర్ఫుల్. ఇది కూడా మనకు వెల్కమ్. నమస్కారం, మన తెలుగు సంస్కారం. నమస్కారం. సో ఇంకా యా రమేష్ గారు కొంచెం రజనీకాంత్ స్టైల్లో చెప్పండి. ఇంకెలా చెప్పొచ్చు? మెగాస్టార్ చిరంజీవి గరానా మొగుడు. కరెక్ట్. వావ్. విష్ శోభారాణి మ్యామ్, చేయడానికి మీ బ్యాచ్ లో వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు మేడం. ఎస్, ఫణి గారు నమస్కారం ఇన్ స్పిరిచువల్ వే. ఎస్, ఇంకా ఏంటి సార్ ఇవాళ టిఫిన్ బాగుందా మీ ఇంట్లో? సూపర్. రైట్, ఇంకెవరైనా ట్రై చేస్తారా? సార్ మురళి గారు ఒకసారి మ్యూట్ చేద్దామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఫణీంద్ర గారు, శ్రీలత గారు అండ్ రమేష్ గారు ఎవరైతే నమస్కారం చెప్పారో, సెల్యూట్ చేశారు. సో సూపర్, వండర్ఫుల్ అండి. సో మనకి బాడీ లాంగ్వేజ్ ఎక్కడ చదువుకున్నాం? మనం ఇప్పటిదాకా ఎక్కడా చదువుకోలేదు. బట్ అసలు బాడీ లాంగ్వేజ్ మనకి ఎందుకని అవసరం ఏంటనేది ఈ సెషన్లో మనం ఈ 1 hour మనం నేర్చుకోబోతున్నాం. సో ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ మీరు నాతో సపోర్ట్ చేస్తారని చెప్పి, నాతో మీరు ఇన్వాల్వ్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. సో వాట్ ఈస్ బాడీ లాంగ్వేజ్? ఇందాక మనకి సార్ చెప్పారు, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మన హ్యాండ్ గెస్చర్స్ అండ్ మన బాడీ పోస్చర్స్, ఇవి ఉపయోగించి మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో ఇదే మనకి బాడీ లాంగ్వేజ్. అండ్ మనకి బిఫోర్ బాడీ లాంగ్వేజ్ మనకి కమ్యూనికేషన్స్ 2 types ఉంటాయండి. వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి చెప్పండి? వాయిస్ వాట్ ఈస్ వెర్బల్ కమ్యూనికేషన్? ఫణీంద్ర గారు. వాయిస్ యూస్ చేసి చెప్పడం సార్, మాట Voice. ద్వారా. రైట్, ఇంకా అదొకటేనా? డిస్ప్లే విజువల్. డిస్ప్లే ఐ థింక్ విజువల్ వచ్చి యా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? ఫణీంద్ర గారు సూపర్ యాక్టివ్గా ఉన్నారు. అండ్ అపర్ణ గారు. రిటర్న్ కమ్యూనికేషన్ ఎలా వస్తుంది సార్? వెర్బల్ నాన్ వెర్బల్లో నేను వెర్బల్ కమ్యూనికేషన్ గురించి మీరు ఏదైనా పాయింట్ చెప్పచ్చు.
వెర్బల్. సో మనం టైం వేస్ట్ చేయొద్దు. రాయడం, డిజిటల్గా మాట్లాడటం, ఇవన్నీ మనకి వెర్బల్ కిందకే వస్తాయి. అండ్ మన కమింగ్ టు బాడీ లాంగ్వేజ్, మనకి బాడీ లాంగ్వేజ్ ఇట్స్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. మనకి ఎటువంటి డిజిటల్ డిస్ప్లే ఉండదు, వాయిస్ కమాండ్స్ ఉండవు, టెక్స్ట్ ఉండదు. సో త్రూ మన బాడీ లాంగ్వేజ్ ఏదైతే మాట్లాడుతున్నామో ఇది మనకి బాడీ లాంగ్వేజ్, మనకి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. సో ఈ బాడీ లాంగ్వేజ్ మనకి ఎందుకు అవసరం అండి? సో ఎవరైనా ఒకరు చెప్పండి, బాడీ లాంగ్వేజ్ మనకి ఎందుకని అవసరం? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మనం కోసం ఏదన్నా సార్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఫణేంద్ర గారు సూపర్. ఇంకా నెక్స్ట్, మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే ఎదుటి వాళ్ళకి త్రూ బాడీ త్రూ కూడా చెప్పొచ్చు. బాడీ త్రూ చెప్పచ్చు. చెప్పకపోతే ఏమవుతుంది మేడం? నోట్ మనకి మౌత్ ఉంది అర్థం కదా, మనం కాదు కదా. మాట్లాడతాం కదా. మౌత్ అండ్ బాడీ రెండు యూస్ చేస్తేనే, అంటే నోట్ తో ఇలా మాట్లాడుతూ నేను ఇలా ఇలా అన్నాను అనుకోండి, అంటే మీకు మీరు ఎలా అనుకుంటే తెలుస్తుంది కదా చేయించినట్టు నేను అవుతుంది. భయపడుతున్నాను. అదే అంటున్నా, నేను భయపడుతున్నాను అని మీకు తెలిసిపోతుంది కదా. అలా కాకుండా నా ఉన్న కాన్ఫిడెన్స్ కానీ బాడీ చేంజెస్ కానీ ఇదంతా నేను అనుకోవడం. సూపర్ అండి, వండర్ఫుల్ పార్టిసిపేషన్ 245 బ్యాచ్ మెంబర్స్. సో మనకి ట్రైనింగ్స్ లో మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనకి మన బాడీ లాంగ్వేజ్ ఎంత పోర్షన్ ఆక్యుపై చేస్తుంది? యాక్చువల్లీ ఇంతకుముందు ఎవరికైనా తెలుసా? లైక్ వైజ్ ఇందాక మేడం చెప్పారు, మనకి వర్డ్స్ ద్వారా చెప్పేదానికి ఇంకా మనం మన బాడీ సైన్స్ ఉపయోగిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనేది. అసలు మనకి బాడీ లాంగ్వేజ్ లో ఈ బాడీ లాంగ్వేజ్ పోర్షన్ కమ్యూనికేషన్ లో ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై చేస్తుంది? ఎనీవన్? 30%. 30%. సూర్యబాబు గారు సూపర్ సార్. నెక్స్ట్, వండర్ఫుల్ ట్రై. మోర్ దాన్ 50%. మోర్ దెన్ మోర్ దాన్ 50% 50% మన బాడీ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి. సిగ్నల్స్ వెళ్తాయి. ఎలా పంపిస్తారు మీరు? మనం మాట్లాడుతున్నప్పుడు దగ్గర వాళ్ళకి అయితే మన మాట వినబడుతుంది, దూరం వాళ్ళకైతే మన సిగ్నల్స్ ద్వారా మన సంజ్ఞల ద్వారా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎక్కడో ఉన్న వాళ్ళకి మన చెయ్యి ఎత్తి హాయ్ చెప్పొచ్చు, ఫణేంద్ర గారు దగ్గర yes. ఉన్న వాళ్ళకైతే మాట ద్వారా హాయ్ చెప్పొచ్చు. సార్ నా ఒపీనియన్ అయితే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ సార్. కొన్ని సందర్భాల్లో ఎక్కువ బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో తక్కువ యూస్ చేస్తాం. లైక్ ఇన్ ఇంటర్వ్యూ కేసెస్ అయితే గనక బాడీ లాంగ్వేజ్ కంటే కూడా వెర్బల్ కమ్యూనికేషన్ యూస్ చేస్తాం. లైక్ స్పీకర్ గా వెళ్ళి ప్రసంగించేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎక్కువ యూస్ చేయాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ఐ థింక్ ద సిచ్యువేషన్ ఈస్ రైట్ ఇట్స్ సార్. ద కీ సార్. సిచ్యువేషన్ ఒకటే మనం చూసుకోవాలి, ఏ సిచ్యువేషన్ ఎలా బిహేవ్ చేయాలి, ఏ బాడీ లాంగ్వేజ్ యూస్ చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ ఐ థింక్. రైట్ సార్. అప్కమింగ్ ఈ సెషన్ లో అప్కమింగ్ లో ఇంకా మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అయితే మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. నెక్స్ట్, సో మనకి బాడీ లాంగ్వేజ్ అనేది మన ఒక టెక్స్ట్ కంటెంట్ మనం డెలివరీ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం చెప్పాలంటే మన బాడీ లాంగ్వేజ్ 55% పోర్షన్ ఆక్యుపై చేస్తుంది. మన వాయిస్ అండ్ మన టోన్ 30%. అండ్ మీరు ఏదైతే ఒక డైలాగ్ కానీ ఒక టెక్స్ట్ కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారో ఆ టెక్స్ట్ అనేది కేవలం 7% మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పారాగ్రాఫ్ ప్రిపేర్ అయినా, ఒక పేజ్ ఫుల్ చేసిన, ఒక ఫుల్ పేజ్ కంటెంట్ ప్రిపేర్ అయినా మీరు డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ టెక్స్ట్ అనేది మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలంటే కనుక అది కేవలం 7% మాత్రమే ఆ టెక్స్ట్ కంటెంట్ ఉపయోగపడుతుంది. బట్ మీరు బాడీ లాంగ్వేజ్ అనేది 55% ఆక్యుపై చేస్తుంది. సో మీరు చిరంజీవి ఇంద్ర సినిమా చూశారు, అందులో మీకు వీరశంకర్ రెడ్డి డైలాగ్ ఎవరు గుర్తుంది? మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. సో ఒకసారి మా కోసం డెమోన్స్ట్రేట్ చేస్తారా ఒకసారి? సో ఒకసారి మీరు ఆ సీన్ విజువలైజ్ చేస్తే, టోన్ ఉంది, టెక్స్ట్ ఉంది, కానీ ఎందుకు పండింది? బాడీ ఫ్రంట్కి ఉండి స్లైట్గా బ్యాక్ వెనక్కి తిరిగి ఆ ఐస్ పెద్దవి చేసి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఆ డైలాగ్ చెప్పడం వల్ల ఆ సీన్ అనేది ఆ సినిమాకి హైలైట్. ఎస్, లైక్ దిస్ బాడీ లాంగ్వేజ్ అనేది మనం ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దగ్గరకు వచ్చానండి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఏమైనా బాడీ లాంగ్వేజ్ చెప్తాను, మీరు అందరూ బాగా నేర్చుకుంటారు అందా. హాయ్ హలో హౌ ఆర్ యూ, ఇవాళ మన బాడీ లాంగ్వేజ్ మంచి టాపిక్ నేర్చుకోపోతున్నాం అంటే ఎలా ఎఫెక్టివ్ ఎలా ఉంది?
సో వితౌట్ సెకండే ప్రాపర్ ఎఫెక్ట్. బాడీ లాంగ్వేజ్ మనం చెప్పేది ఎదుటి వ్యక్తికి అంత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వెళ్ళలేదన్నమాట. సో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా బిగ్ పోర్షన్ ప్లే చేస్తున్నాను. సో అండర్స్టాండింగ్ ద బాడీ లాంగ్వేజ్. సార్ సమ్వన్ స్క్రీన్ మీద రాస్తున్నారు సమ్వన్ హూ. ఒకసారి మీ సిస్టమ్ ఆర్ మొబైల్లో ఒకసారి ప్లీజ్ చెక్. డియర్ హోస్టింగ్ ప్లీజ్ చెక్. అండర్స్టాండింగ్ ద బాడీ లాంగ్వేజెస్. అసలు బాడీ లాంగ్వేజెస్, అసలు మన బాడీ లాంగ్వేజ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏ సైన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మన బాడీ లాంగ్వేజ్ అనేదాన్ని. సో అప్కమింగ్ సెషన్లో మనం పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి. By noticing gestures, postures, and expressions, and we can understand people better and build strong professional relationship. So likewise, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇంద్ర సినిమాలో, గెస్చర్స్ అండ్ పోస్చర్స్ అండ్ వాయిస్ అండ్ బాడీ, వీటన్నిటిని బట్టి మనకి బాడీ లాంగ్వేజ్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒక ట్రైనర్కి బాడీ లాంగ్వేజ్ అవసరం అంటారా? నేను మీకు ఏం సెషన్ జరిగింది సార్? నిన్న మీకు జూమ్లో నిన్న ట్రైన్ వర్క్షాప్ 245 మీకు ఏం సెషన్ జరిగింది? స్టేజ్ ఫ్రైట్ సార్, బై స్టేజ్ ఎన్వి ఫ్రైట్. సుబ్బారావు గారు. నండూరు సుబ్బారావు చెప్పారు స్టేజ్ ఫ్రైట్. ఎస్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఫైట్ సెషన్ చెప్పేశారు, మీరు అందరూ ధైర్యంగా స్టేజ్ ఫైట్ ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకున్నారు. అండ్ ఇప్పుడు అపర్ణ లైక్ సారీ ఫణీంద్ర గారు మన యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఫణీంద్ర గారు స్టేజ్ మీదకి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఫణీంద్ర గారిని వాళ్ళ ఫ్రెండ్ ఇన్వైట్ చేసి స్టేజ్ మీద నా గురించి మాట్లాడాను. సో మనకేం భయంగా ఉంటుంది. సో స్టేజ్ మీదకి వెళ్ళంగానే మైక్ ఇచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ గురించి మాట్లాడమని, బర్త్డే విషయం చెప్పమని చెప్పి ఒక 2 పాజిటివ్ లైన్స్ చెప్పమని చెప్పి. సో స్టేజ్ ఎక్కుతున్నప్పుడే గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ముందు మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్లు సౌండ్ కాదు కానీ మన గుండె లబ్ డబ్ కొట్టేసుకుంటూ ఉంటుంది. అండ్ మైక్ ఇవ్వగానే గొంతు తెర ఆడిపోతుంది, అండ్ మాట్లాడేటప్పుడు అండ్ మైక్ మా ఫ్రెండ్ రవి బర్త్డే వాళ్ళ రవి హ్యాపీ బర్త్డే అంటాం. తర్వాత మా ఫ్రెండ్ గురించి, మా ఫ్రెండ్ మంచి ఫ్రెండ్, మేము బాగా ఆడుకుంటాం, బాగా పాట అని ఎలా చెప్తాం? ఆడియన్స్ చూస్తా చెప్పు, పైకి చూస్తాం, పక్కకు చూస్తాం, కిందకి చూస్తాం. సో ఇట్లా మనం చెప్తున్నప్పుడు మన ఎదుటి వ్యక్తి, మన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, ఇట్ మే బి బర్త్డే ఫంక్షన్ ఆర్ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, లేదా ఒక ఆఫీస్లో మనం ఒక మీటింగ్ డెమోన్స్ట్రేట్ చేస్తున్నప్పుడు, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తున్నప్పుడు అలా చెప్తే ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుంది ఇతను కాన్ఫిడెంట్గా లేడు, ఇతను ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఇతనికి ఏమీ రాదు, ఇతను భయపడిపోతున్నాడు, ఇతనికి ఏమీ రాదని చెప్పి మన బాడీ పోస్చర్స్, మనం స్టేజ్ మీద నుంచొని మాట్లాడే విధానం, మనం కాలు బెండ్ అయిపోతూ ఉంటుంది, ఒక కాలు పైకి లేస్తుంది, ఒక కాలు ముందుకు ఉంటుంది, మనం నుంచున్న పోస్చర్, మనం పట్టుకున్న మైక్ పోస్చర్ని బట్టి మన బాడీని ఓవరాల్గా అనలైజ్ చేసి మనకి మనం బాగానే ఉన్నట్టు ఉంటాం, ఎదుటి వ్యక్తికి మనకు తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్క్రీన్ షాట్ మీరు అందరూ జూమ్ స్క్రీన్ చూస్తున్నారు. ఒక్కసారి మీ కోర్ పార్టిసిపెంట్స్ ఒక సిట్టింగ్ పొజిషన్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ తేజస్ గారు ఏం చెప్తున్నారు? లైక్ వైజ్ రమేష్ గారు ఒక కాన్ఫిడెంట్గా లెర్నింగ్ పొజిషన్లో నేను రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ మెనీ అవర్ ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకుని ఏదో చెప్పుకుంటున్నారు, మన వీడియోస్ ఆఫ్ చేసుకుందని చెప్పి చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. శ్రీలత గారు కాన్సన్ట్రేటెడ్గా వింటున్నారు. సో మన బాడీ మాట్లాడుతుంది, మన మైండ్లో ఏముంది అనేది మన బాడీ మనతో చెప్తుంది, ఎదుటి వ్యక్తికి అర్థం చేసుకున్నా చేస్తుంది. సో అండర్స్టాండింగ్ ద బాడీ లాంగ్వేజ్, వాళ్ళు కూర్చున్న విధానాన్ని బట్టి, వాళ్ళు నుంచున్న విధానాన్ని బట్టి మన బాడీ మనతో మాట్లాడుతుంది. సో ఐ రిక్వెస్ట్ డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఆన్ యువర్ వీడియో కెమెరాస్. నిజంగా ఇది ఇంటరాక్టివ్ సెషన్ అండి, మీరు జస్ట్ ఆన్ చేసి వీడియో ఆఫ్ చేసుకుని వింటే అర్థం కాదు. సో బాడీ లాంగ్వేజ్లో అసలు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సార్ బాడీ లాంగ్వేజ్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి? సో ఫణీంద్ర గారు ఒకరే మాట్లాడుతున్నారు. రిక్వెస్ట్ అపర్ణ గారు, మేడం బాడీ లాంగ్వేజ్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయా? ఉంటాయి సార్. ఉంటాయి సార్. మనం ఇందిరా నవ్వుతా రిసీవ్ చేసుకోవటం, అతను చెప్పాలన్నప్పుడు స్మైల్ తో చెప్పడం, ఇంకా మేడం చెప్పదలుచుకుంటే కాన్ఫిడెంట్ తో చెప్పడం. మనకి బాడీ లాంగ్వేజ్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యువర్ ఫేస్ స్పీక్స్ బిఫోర్ యువర్ వర్డ్స్, ఇట్ రిఫ్లెక్ట్స్ కాన్ఫిడెన్స్ అండ్ ఎంపతి అండ్ సిన్సియరిటీ. ఫర్ ఎగ్జాంపుల్
నేను మీకు జూమ్ కెమెరా ఆన్ చేయగానే ఒక మంచి స్మైలీ ఫేస్ తో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించలేదా? కనబడ్డారు. అలా కాకుండా రాగానే ఇంట్రొడక్షన్ చదవంగానే లైక్ వైస్ ఎట్లాగా నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాను అనుకోండి, మిమ్మల్ని పిలిచినప్పుడు లేదు తోపు తురుముకారని చెప్పి ఇంట్రడక్షన్ ఎంత సూపర్ డూపర్ మా త్రిబుల్ డోలో ఇంత మించి లేదని చెప్పి శోభారాణి మేడం చెప్పారు, పరమేశ్వరం ఇంట్రడక్షన్ ఇంత చదివారు, అసలు ఈయనేంటి రాగానే అసలు నేను చెప్పగలనా లేదా, అసలు ఈయన సరిగ్గా కూర్చోవట్లేదు అసలు. లైక్ వైస్ అట్లాగా మన ఆడియన్స్ అనేది మన ఫేస్ని రీడ్ చేస్తారు. మీరు ఒక స్టేజ్ మీద ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి వెళ్తున్నప్పుడు ఇక్కడ స్టేజ్ అంటే మీ ఆఫీస్లో ఒక బోర్డ్ మీటింగ్ అవ్వచ్చు, లేదు 222 ఈ 245 బ్యాచ్ అయిపోయిన తర్వాత మీరే ఒక స్కూల్కి, ఒక మనకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలని మీ క్లాస్లో చెప్తారు. ఒక స్కూల్లో మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నా కానీ, లేదు మీ ఇంట్లో ఒక బర్త్డే పార్టీలోనే, ఒక మ్యారేజ్ ఈవెంట్లోనో, లేదా మీ ఇంట్లో వాళ్ళకు మనం ఒక విషయం కన్వే చేస్తున్నప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తాయి. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో ఎన్ని రకాలు ఉంటే ఎట్లాగనే చూద్దాం. సో ఒక్కసారి 1 by 1 అండి, ఒక ఫస్ట్ ఇమేజ్ ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పండి ఎవరన్నా. ఫస్ట్ ఇక్కడ మనకి 4x4 రోస్ ఉన్నాయి. ఫస్ట్ ఇమేజ్ ఎవరు చెప్తారు? నో వన్, ఎవరు మాట్లాడరా? ఫస్ట్ ఇమేజ్ షోస్ హ్యాపీనెస్. హ్యాపీనెస్, సూపర్ సార్. పనింద్ర గారు సెకండ్ వన్? ఆశ్చర్యం. ఆశ్చర్యం, సూపర్. థర్డ్ వన్ ఫణీంద్ర గారు హ్యాండ్ రైస్ చేశారు. సో థర్డ్ వన్ ఎవరికి ఎక్స్ప్రెషన్ ఐడియా రావట్లేదా? ఈ మీ మీద కోపం వచ్చేస్తుంది నాకు, ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు, ఎన్నిసార్లు అడుగుతున్నా. ఫ్రస్ట్రేషన్, కోపం, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, అనుమానం సార్. సారీ సార్ ఫణీంద్ర గారు. అనుమానం అనుకుంటా సార్. అనుమానం అనుకుంటా. ఏమన్నా కోపం ఏమనిపిస్తుంది? చిరాకు వల్ల వచ్చిన కోపం అనిపిస్తుంది. నువ్వు నాకు చెప్పకుండా అమ్మాయి వెళ్ళిపోతావా పార్టీకి, నన్ను సినిమాకి తీసుకెళ్ళవా? అది అనుమానమే కదా సార్. అనుమానంతో బొంగుమూతి పెట్టినట్టు కనబడి. ఓ, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పీకర్గా మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు మేజర్ రోల్ ప్లే చేస్తాయి అంటే, మనం ఒక సెషన్, ఒక టాపిక్ మనం డెలివరీ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ డెలివరీ చెప్పేటప్పుడు పార్టిసిపెంట్స్కి ఇంకా బాగా అర్థమయ్యేలాగా మనకు స్టోరీ చెప్తాం, ఏదో ఒక స్టోరీ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో, ఒక ఫ్యామిలీలో అనగనగా అనగన అంటే అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న కుటుంబం. ఆ చిన్న కుటుంబంలో నలుగురు, ఒక ఒక ఫాదరు, ఒక మదరు, ఇద్దరు చిన్నపిల్లలు. అనుకోకుండా అందులో చిన్నపిల్లవాడికి జబ్బు చేసి మదర్ చాలా బాధపడ్డారు. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉన్నారు. అసలు డబ్బు లేదు వాళ్ళకి అసలు మెడికేషన్ తీసుకుంటానికి. కానీ ఆ మదరు డైలీ కూలికి వెళ్ళి అంట్లు కడిగి డబ్బులు తీసుకొచ్చి కొదువు పెడితే, అనుకోకుండా ఒకరోజు వచ్చి ఒక దొంగోడు వాళ్ళ ఇంట్లో డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు ఇంకా ఏం చేశారు పాపం, కష్టపడి డబ్బులు సంపాదించింది కదా, ఉన్న డబ్బులన్నీ పోయినాయి, మరి మెడికేషన్ ఎలా చూపిస్తారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ మనం నేరేట్ చేస్తూ పార్టిసిపెంట్ చెప్పేటప్పుడు ఆ రెలవెంట్ స్టోరీకి తగ్గట్టుగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలన్నమాట. ఉంటేనే మీరు ఒక కంటెంట్ డెలివరీ చేసినప్పుడు మన ఆడియన్స్కి, ఇట్ మే బి ఎనీథింగ్, ఎవరైనా కానీ, చిన్నపిల్లల పెద్దవాళ్ళ ఏజ్తో సంబంధంగా, మనం ఆ స్టోరీ నేరేట్ చేస్తున్నప్పుడు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి చూపిస్తేనే ఆ విజువలైజేషన్లోకి పార్టిసిపెంట్స్ వెళ్తారు. మీరు చెప్పే స్టోరీ, మీరు ఏదైతే మీ మైండ్లో విజువలైజ్ చేసుకుని ఒక స్టోరీని చెప్తున్నారో ఆ స్టోరీ పార్టిసిపెంట్స్ అనేది విజువలైజ్ చేసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో ఈ ఎక్స్ప్రెషన్తో చెప్తున్నప్పుడు మీకు కూడా విజువలైజేషన్ వచ్చిందా? ఎవరైనా ఫీల్ అయ్యారా? సో లైక్ వైజ్ మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో మనకి ఖచ్చితంగా మన ఫేస్లో ఐస్, నోస్ అండ్ మన లిప్స్, ప్రతిదీ, అండ్ ఐబ్రోస్ కూడా, ప్రతిదీ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన మీ ఇంట్లో ఇవాళ సెషన్కి వచ్చే ముందు మీ ఇంట్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పండి. ఎవరైనా ఒక యాక్టివిటీ, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. మనం జూమ్ సెషన్కి వస్తుంటే ఇంట్లో పిల్లలు మమ్మీ డిన్నర్ రెడీ చేయండి, ఆగరా సెషన్కి వెళ్ళి రావాలి. లైక్ వైజ్ ఇట్లా ఒకటి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాం మనం, ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్, ఒక స్మైల్ ఎక్స్ప్రెషన్. లైక్ వైజ్ ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ షేర్ చేయండి మీరు, ఎవరు జరిగింది? నో వన్?
ఎవరికి జరగలేదా? ఎస్ శ్రీలత గారు. నేను యోగా ఇన్స్ట్రక్టర్ అండి, బయట క్లాస్కి వెళ్ళి వచ్చాను. మ్మ్, నాకు పెట్స్ ఉన్నాయి, 2 పెట్స్ ఉన్నాయి. సో గోల్డెన్ రిట్రీవర్స్. బయట ఇక్కడ మా ఇంటి దగ్గరలో చిన్న పిల్లలు క్రాకర్స్ కాలుస్తున్నారు. నాకున్న 2 డాగ్స్ లో ఒక డాగ్ చాలా యాక్టివ్, వాడికి అసలు భయం లేదు. కానీ నాకున్న ఇంకొక డాగ్ ఫీమేల్, దానికి చాలా భయం. నేను వచ్చేసరికి పాపం లోపల కూర్చొని భయపడతా ఉంది. క్లాస్ కి నేను బయట నుంచి ఇంటికి వచ్చేసరికి లోపల కూర్చొని భయపడతా ఉంది. నేను ఇంకా డోర్ తీసి లోపలికి రాగానే అసలు గబగబా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి, సో అది చాలా ఫియర్ గా ఉంది అని అర్థమైంది ఆ సౌండ్స్ కి. సో నేను కాసేపు హక్ చేసుకొని కూర్చుంటే కాస్త కామ్ అయింది. తర్వాత నేను వచ్చి ఇంకా దాని దగ్గర ఎక్కువసేపు కాసేపు కూర్చుంటే ఓకే రిలాక్స్. నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా నా పక్కనే ఉండేది. సో తర్వాత జాయిన్ అయ్యాను. స్టిల్ ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లో మీ పెట్స్ కి మీరు ఇచ్చిన బాడీ లాంగ్వేజ్, ఎంపతి, లైక్ నేనున్నాను అని ఒక మన భుజం మీద చేయదడతాయి కదా జనరల్ గా మనకన్నా మనిషి మన పెద్దవాళ్ళకి బాగా ఇందాక జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్పానో లేదో నాకు తెలియదు క్లియర్ గా, ఆ ఎంపతి. అంటే సో విత్ యూ ఎక్స్ప్రెషన్. షో ద ఎంపతి ఫర్ ద మీ పెట్స్ కి మీరు ఎంపతి ఇచ్చారు. సో ఐ రిలాక్స్ అండి. ఎస్ రమేష్ గారు. ఈ సెషన్ అటెండ్ 3 days నుంచి అటెండ్ అవుతున్నాం కదా. ఈ సెషన్ అటెండ్ అవడానికి నేను చాలా సిన్సియర్గా బుక్స్, నోట్, రఫ్ బుక్ పట్టుకొని నేను ఈ మొబైల్ ఆన్ చేసుకొని కూర్చోవడం మా పిల్లలు చూస్తున్నారు. ఈ ఏజ్ చూస్తే 50+ ఉంది, ఈయన ఇంకా స్టూడెంట్లే బయలుదేరి వెళ్తున్నాడు అని ఆశ్చర్యంగా చూశారు. సో మీ పిల్లలు మాట్లాడకుండానే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మీరు తెలుసుకున్నారు. అంటే లైక్ Yes, sir. ఒక చిన్న జోక్ లాగా చెప్పాలంటే, సారీ డోంట్ బి బ్యాడ్ సార్, అంటే మనకి సినిమాలో బ్రహ్మానందం గారు ఆ ఏజ్ ఏంటి, ఆ ఏజ్ ఏంటి ఇప్పుడు చదువుకుంటారు ఏంటి, Yes, correct. అంతే అంతే. లైక్ వైజ్ సి లైక్ మీరు క్యాచ్ చేశారు. సో మీ పిల్లల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది, సో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. సో వర్డ్స్ ఇందాక చెప్పే కదా, కంటెంట్ 7% మాత్రమే, వాయిస్ మోడల్స్ కూడా 38%, బట్ బాడీ లాంగ్వేజ్ 55% ఎందుకు ఇచ్చారంటే, సో అది ఆ ఫేస్ రీడింగ్ ద్వారా ఎదుటి వ్యక్తిలో ఉన్న ఎమోషన్ని, ఆ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనము ఇంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకో. అట్ ది సేమ్ టైం మనం కూడా ఒక కంటెంట్ డెలివరీ చేసినప్పుడు, ఒక టాపిక్ని ఎక్స్ట్రాడినరీ వేలో ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు, లేదా ఒక స్పీకర్కి మనం వెళ్తున్నప్పుడు, అసలు సబ్జెక్ట్ స్పీకర్ కాదని మన డైలీ లైఫ్లో, మన ఇంట్లోనే, మన ఫ్యామిలీలోనే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి, హస్బెండ్ ఆఫీస్కి ఫాస్ట్ ఆఫీస్ రెడీ వెళ్ళిపోతూ ఉంటారు, వైఫ్ ఒక్కసారి అంటారు, అప్పుడు గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒక లుక్ ఇస్తాం, అవసరం లేదు అంటే ఒక మంచి సీరియస్ లుక్ ఇస్తాం, వెళ్ళిపోయే ముందు ఏంటి నువ్వు అన్నట్టు, ఇంకా సరే సరే తర్వాత ఫోన్ చేస్తాను. సో ఇట్స్ క్వైట్ నేచురల్, ఫ్యామిలీ మ్యారేజ్ అయిన ఇళ్ళలో ఎటువంటి కామెంట్లు జరుగుతూ ఉంటాయి. సో లైక్ వైజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సో ఇంకేదైనా ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరికైనా జరిగిందో. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. యాక్చువల్లీ నేను అడ్వకేట్ని, స్క్రీన్ అందుకనే ఆన్ చేయలేదు. ఆల్రెడీ ఇక్కడ క్లయింట్స్ ఉన్నారు, పక్క రూమ్లోకి వచ్చి నేను కూర్చున్నాను. అండ్ మా బాబు కూడా వచ్చాడు అనమాట. తను వేరే రూమ్లో కూర్చొని చదువుకుంటే నేను అప్పుడే ఆన్ చేశాను మనది సెషన్. ఆన్ చేస్తే ఏంటి మమ్మీ సౌండ్, ఆ రూమ్లోకి వెళ్ళి విను అని చెప్పేసి అన్నాడు. అదేంట్రా అని అంటే, స్పీకర్ అదే హెడ్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయనంటే, ఆ రూమ్ లో ఉన్నాయేమో మమ్మీ వెళ్ళు అనేసి అన్నాడు అనమాట. అంటే తను ఎగ్జామ్స్ కాన్సన్ట్రేషన్ గా కూర్చొని చదువుకున్నాను. నేను వెళ్ళి మనది ఆన్ చేసేసరికి సాంగ్ వస్తుంది కదా మనది స్టార్టింగ్ లో, ఆ సాంగ్ తనకు కొంచెం చదివేదానికి డిస్టర్బ్ అయ్యేది. సో తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే చాలా కోపం అని చిరాకు అనమాట. సో ఓకే అని చెప్పేసి నేను యువతలకు వచ్చి వేరే రూమ్ లో కూర్చొని వింటున్నా. అంటే బాడీ లాంగ్వేజ్ అంటే మీరు చెప్తున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ చిరాకు కోపంతో కూడినది విత్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ లో. సో ఈ రిసీవ్ చిరాకు పడ్డాడు, అది ఇంట్లోకి వెళ్ళి విను మమ్మీ అనేసి అంతే. సో వండర్ఫుల్ మ్యామ్. సో
డియర్ ఫ్రెండ్స్, మనకి బాడీ లాంగ్వేజ్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా వైటల్ రోల్. బాడీ లాంగ్వేజ్లో ప్రతి ఒక్క పార్ట్, లైక్ మన ఫేస్లో ఐస్, నోస్, వేసిందా మీకు చెప్పే కదా, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి మనం చాలా కంటెంట్, చాలా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం బాధలో ఉన్నప్పుడు మనం ఎలా డెలివరీ చేస్తాము, సంతోషం ఉన్నప్పుడు ఎలా డెలివరీ చేస్తాము, ప్రతి ఒక్క ఎమోషన్ని మన ఫేస్ ద్వారా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. లైక్ రమేష్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, దివ్య మ్యామ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో నెక్స్ట్ కమింగ్ టు ఐస్ అండి, మనం ఐస్ ద్వారా కూడా మనం ఎక్స్ప్రెషన్ పాస్ చేయొచ్చు. సో ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, కళ్ళ ద్వారా మీరు ఎటువంటి ఎమోషన్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఐస్ కూడా మాట్లాడతాయా? ఈ ఎమోషన్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఎస్ సార్. ఇప్పుడు సార్ లైక్ ఇంకా స్మైల్ మీకు ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ కళ్ళు అనేవి చిన్నగా అవుతాయి సార్. మామూలుగా కోపంగా ఉన్నప్పుడేమో కళ్ళు పెద్దవి అవుతాయి. నెక్స్ట్ సో ఆ టైంలో కనిపెట్టేయచ్చు, కళ్ళు పెద్దగా చేసినారంటే కోపంగా ఉన్నట్లు. అది నవ్వేటప్పుడు కూడా కళ్ళు అదొక అర్థమైంది సార్. అదేం ఫీలింగ్ కానీ అర్థమవుతుంది. సూపర్ సార్. అదే. మనకి ఐ కాంటాక్ట్ ద్వారా మనకి ఫస్ట్ మన ఐ కాంటాక్ట్, మనకి కళ్ళ ద్వారా కూడా నవ్వచ్చు, స్మైల్ ఇవ్వచ్చు అంటారు కదా. సో మన ఐ కాంటాక్ట్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఐ కాంటాక్ట్ ద విండో ఆఫ్ ట్రస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఫణీంద్ర గారు నాతో మాట్లాడుతున్నాను, ఫణీంద్ర గారి వైపే చూస్తున్నాను. అలా కాకుండా ఫణీంద్ర నాతో మాట్లాడుతున్నప్పుడు నేను పక్కకి గోడకి చూస్తూ పైకి చూస్తే కిందకి చూస్తే, సో వాట్ ఫణీంద్ర గారు ఫీల్ ఈస్ దట్, ఏంటి ఇంత arrogant గా ఉన్నాడు, నేను మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడకుండా అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు ఏంటి. లైక్ వైస్ అట్లాగే మనం ఒక ట్రైనర్గా ఒక సెషన్ చెప్తున్నప్పుడు, మనం స్టేజ్ మీద నుంచి సెషన్ చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా పార్టిసిపెంట్స్ ఒక ఐ కాంటాక్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా ఏదైనా సబ్జెక్ట్, ఇక్కడ నాట్ ఓన్లీ ట్రైనర్ అంటే మీరు స్టేజ్ మీద ఉండవసరం లేదండి, మీరు ఇంట్లో 10 మందితో మాట్లాడుతున్న, ఫంక్షన్లో మాట్లాడుతున్నా, మన మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. మనం ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తామో ఆ పర్సన్, ఆ పీపుల్ మనతో కాంటాక్ట్లో ఉంటారు. ఐ కాంటాక్ట్ ఉండనప్పుడు మాత్రమే మనం అనుకున్నది ఖచ్చితంగా డెలివరీ చేయగలుగుతాం, వాళ్ళు మన వైపు చూస్తారు. సో మనం ఐ కాంటాక్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పీపుల్ క్రౌడ్ ఉన్నారు. క్రౌడ్ ఉన్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, ఇటువైపు చూసి మాట్లాడతాం. అసలు ఎట్లా మాట్లాడాలి? 100 పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 లైన్స్లో ఉన్నారు, 330 ఉన్నారు, 90 పీపుల్ ఉన్నారు. ఎలా మాట్లాడాలి? ఒకళ్ళ వైపే చూసి మాట్లాడతామా, లేకపోతే మనం ఆకాశంలో చూసి మాట్లాడతాం, కింద నేలకు చూసి మాట్లాడతామా? సో మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఎవరికైనా సరే, అది 1% 100 పీపుల్ ఎంతమంది ఉన్నా కానీ ఐ కాంటాక్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలి ఐ కాంటాక్ట్? ఎంతసేపు చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 లైన్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ లైన్ ఒక 5 సెకండ్స్లో, ఫస్ట్ లైన్గా ఒక 5 సెకండ్స్ మనం చూసి మాట్లాడాలి ఉండాలి. చూసి మనకి పాయింట్ మనం గెస్చర్స్ యూజ్ చేస్తూ మాట్లాడాలి. సెకండ్, ఇక్కడ 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత సెకండ్ లైన్ ఒక 5 సెకండ్స్ చూసి మాట్లాడాలి. సెకండ్, థర్డ్ ఇట్లా మనకి వి షేప్ అని చెప్పి, డబ్ల్యూ షేప్ అని చెప్పి, ఎం షేప్ అని చెప్పి మనకి అప్కమింగ్ సెషన్స్లో మీకు స్టేజ్ పైన మీకు వస్తుంది. ఎలా మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఆడియన్స్ అందరూ మన వైపే చూడాలి, మనతో కాంటాక్ట్లో ఉండాలి, మనం చెప్పింది వినాలంటే ఐ కాంటాక్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది మీకు అప్కమింగ్ సెషన్స్లో కూడా వస్తూ ఉంటుంది. సో ఐ కాంటాక్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు ఇందా మీకు చెప్పే కదా, ఒక స్టోరీ చెప్పాను, ఒక పేరెంట్ 4 చిల్డ్రన్స్ ఉన్నారు. అప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన కళ్ళు కూడా చిన్నవి అవటం, బాధతో అయ్యో పాపం అని చిన్నవి అవటం, ఆశ్చర్యం చేసినప్పుడు ఇంకా పెద్దవి అవటం. లైక్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఆశ్చర్యంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అన్నప్పుడు మన కళ్ళు పెద్దవి అవటం, చిన్నవి అవటం ఇవి కూడా మనకి చూపిస్తూ ఉంటాయి. మెయింటైన్ స్టడీ ఐ కాంటాక్ట్ షోస్ కాన్ఫిడెన్స్, హానెస్టీ అండ్ రెస్పెక్ట్. సో ఇక్కడున్న ఐ కాంటాక్ట్ బట్టి ఒకసారి మీరు చెప్పండి, ఫస్ట్ ఇమేజ్ ఎలా ఏమనుకుంటున్నారు, సెకండ్ ఇమేజ్ ఏమనుకుంటున్నారు, ఇందాక చెప్పి ఒకసారి చెప్పండి ఎవరు. సూర్యబాబు గారు సార్ స్ట్రైట్ గా చూస్తున్నారు సార్, సెకండ్ ఇమేజ్ ఏమనుకుంటున్నారు? ఆలోచిస్తున్నాడు సార్. ఆలోచిస్తున్నారా? సెకండ్ ఇమేజ్, కింద ఏదో పడిపోతే చూస్తున్నట్లుంది సార్. థర్డ్ ఇమేజ్ అది ఆలోచించినట్టు ఉంది. వీడేంటో నా గురించి చెప్తున్నాడు, వీడికి ఎలా పంచివ్వాలి ఇప్పుడు, ఈ నా మీద పనిచేస్తాడా అన్నట్టు చూస్తున్నాడు కదా. రైట్. సో టైప్స్ ఆఫ్, ఇక్కడ మనకు చూడండి ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో పాటు ఆ టైప్ ఆఫ్ ఐ కాంటాక్ట్, ఐ ఎక్స్ప్రెషన్ ద్వారా కూడా ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారు, లేదా మనం మనకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్లో, ఆ స్టోరీలో, లేదా మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు
మనం చెప్పేదాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ మనం సింక్ చేస్తూ మన బాడీ లాంగ్వేజ్ మన ఐ కాంటాక్ట్ వల్ల కూడా పార్టిసిపెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఎంగేజ్ అవుతారు మనతో పాటు. అండ్ నెక్స్ట్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో స్మైల్. స్మైల్ అవసరమా సార్ మనకి? ఖచ్చితంగా అవసరం సార్. ఎందుకని సార్? మాట్లాడుతున్నారుగా. సో ఇంకెవరన్నా ఒక్కలే మాట్లాడుతున్నారండి, ఎవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. ఫణి గారు, మురళి గారు, సారీ తేజేష్ గారు, సో రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు మీరు స్మైల్. సార్ ఇప్పుడు మనకి స్మైల్ ఒక బ్యూటిఫుల్ లేడీ తన బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తుంది. ఈ స్మైల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాట్ ఈస్ అ ఫేస్ గెస్చర్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు సంథింగ్ ఎర్న్ చేశారు, సాధించారు అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఆ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో సాధించినట్టు ఆ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎస్ సార్, వాళ్ళు నాకైతే 245 బ్యాచ్మేట్స్ అందరికీ చూసి వాళ్ళు చాలా హ్యాపీగా స్మైల్ చేసినట్టు అనిపిస్తుంది. అందరూ 100% అటెండెన్స్ తో పార్టిసిపేట్ చేసినందుకు. సో అవ్వచ్చు, వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తుంది. మీ అందరం సార్ మమ్మల్ని ఇక్కడ అందరినీ ఇదే ప్లేస్ లో ఒక లైన్ వచ్చి ఈ నుంచి ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే స్మైల్ తీసుకుంటారా? 245 బ్యాచ్ చూసి లైన్ కూడా స్మైల్ ఇస్తుంది అనుకుంటారా? ఇక్కడ ఉంటారా పారిపోతారా? సో స్మైల్ షోస్ ది పాజిటివిటీ, మనలోని పాజిటివిటీ. మనం ఎదుటి వ్యక్తిని మనం కొత్తగా ఒకరు కలిసినప్పుడు మన స్మైల్, మన ఫస్ట్ మనం హలో హౌ ఆర్ యు అనే ముందు మనకు ఒక స్మైల్ ఇస్తాం, ఒక పాజిటివ్ స్మైల్ ఇస్తాం. ఆ స్మైలే మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ ఒక మంచి నమ్మకాన్ని బిల్డ్ చేస్తుంది. సార్ ఒకసారి లైక్ ఈ ఫస్ట్ ఈ ఎమోషన్ని ఒకసారి ఎవరైనా క్యాచ్ చేయండి. ఏదో జోక్ కి నవ్వుతూ ఇక చాలే ఆపు అన్నట్లు ఎక్కువ సంతోషంగా ఉన్నాడు సార్. సెకండ్ వన్, ఏంటి జోక్ అలా తేలేదు. జరిగిందా అని సర్ప్రైజింగ్ గా ఉంది. థర్డ్ వన్, అవ్వ యాక్ అన్నట్లు. థర్డ్ వన్ ఇస్ సర్ప్రైజ్. సో మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయిపోయింది సార్. నెక్స్ట్ గెస్చర్స్. సో మనకి హ్యాండ్ గెస్చర్స్ మనకి ఎందుకు అవసరం? సో గెస్చర్స్ అనేవి మన బాడీ లాంగ్వేజ్లో ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ హ్యాండ్స్ ఇలా పెట్టి మీ మూమెంట్ ఇస్తూ అసలు గెస్చర్స్ మనకి ఎంత అవసరం, ఎంత ఇంపార్టెంట్ అని చెప్తాను. అలా కాకుండా గెస్చర్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుసా? అసలు ఎంత అవసరమో తెలుసా గెస్చర్స్ మనకి? సో ద వే ద గెస్చర్స్ చెప్పడం వల్ల, సో రాజు రవి ఒక బైక్ రేస్ పెట్టుకున్నారు అండ్ రాజు అండ్ రవి అసలు హైవే మీద మనకి హైదరాబాద్ అవుట్ రింగ్ రోడ్లో 110, 150 స్పీడ్లో రైని వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ రాజు రవి ఒక్కొక్కరు 150, 160, 170, 180, 200 స్పీడ్ దాటుకుని వెళ్ళిపోయారు అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ లైక్ వైజ్ అట్లా చెప్పినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎదుటి వ్యక్తి ఆడియన్స్కి ఎట్లా రీచ్ అవుతుంది? గెస్చర్స్ లేకుండా మనము రాజు రవి స్పీడ్గా వెళ్తున్నారు. ఎంత స్పీడ్గా వెళ్తున్నారంటే 160, 170, 180, 200 స్పీడ్ వెళ్ళిపోయారు. సి ద వే ద ఎక్స్ప్రెషన్ అండ్ ద ఎమోషన్. సి మనం హ్యాండ్ యూస్ చేసినప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ద ఎమోషన్, ద స్టోరీ, ద నేరేషన్ అండ్ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా హ్యాండ్ గెస్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద ఫస్ట్ ఇమేజ్ ఇలిస్ట్రేట్ మెసేజ్. ఒక మెసేజ్ పాస్ చేయడంలో మన హ్యాండ్ గెస్చర్స్ ఎలా యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక టీచర్ 100 మంది ఒక 50 మెంబర్స్ పీపుల్ ఉన్నారు. ఒక క్వశ్చన్ అడిగారు, రవి నువ్వు ఆన్సర్ చెప్పంటే రవి నుంచి ఉన్నట్టు పక్కన రాజు గురించి ఉన్నాడు. అప్పుడు టీచర్ ఏమంటారు, రాజు నువ్వు కూర్చో, రవి నువ్వు మాట్లాడు, నువ్వు నుంచో అని చెప్పు. లైక్ వేస్ ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మన గెస్చర్స్ డౌన్ అండ్ అప్ అండ్ ద వే ది ఎక్స్ప్రెస్ ప్రతిదీ మన హ్యాండ్ గెస్చర్స్ సో చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు థర్డ్ ఇమేజ్ ఉంది. హ్యాండ్స్ ఎలా ఫోల్డ్ చేసి ఉన్నాయండి, ఇలా పట్టుకోండి. సో సంథింగ్ మనం ఆలోచిస్తున్నాం. సో ఏదో చెప్తాం మనకు అర్థం కావట్లేదు, నెక్స్ట్ స్టెప్ ఏంటి లైక్ మన హ్యాండ్ గెస్చర్స్ని బట్టి, మన మూమెంట్స్ని బట్టి మనం ఎలా ఉన్నాం, ఎలా ఆలోచిస్తున్నాము,
సో మనం పాజిటివ్గా ఉన్నామా, నెగిటివ్గా ఉన్నామా, మనం ఇంట్రెస్టెడ్గా ఉన్నామా, ఇంట్రెస్టెడ్గా లేమా అనేది మన సిట్టింగ్ పొజిషన్ ఉన్న హ్యాండ్ గెస్చర్స్ని బట్టి మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు ఒక స్టోరీ నేరేట్ చేస్తున్నారు. స్టోరీ నేరేట్ చేసినప్పుడు గెస్చర్స్ యూజ్ చేయడం పాజిటివ్ అండ్ నెగిటివ్ గెస్చర్స్, నెగిటివ్ వే అండ్ నెగిటివ్ సైడ్ వెళ్ళేది ఏంటంటే, మనం గెస్చర్స్ చెప్పేటప్పుడు, చూపించేటప్పుడు, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పేటప్పుడు లిటిల్ బిట్ యూజ్ చేయాలి. అట్లా కాకుండా పద్దాక అండ్ రాజు రవి అని పద్దాక ఓవర్ గెస్చర్స్ యూజ్ చేసినా కానీ, స్టేజ్ మీద మనం ఓవర్ గెస్చర్స్ యూజ్ చేస్తూ స్టేజ్ మీద మాట్లాడినా కానీ ఆడియన్స్కి అది ఎంబారసింగ్గా ఉంటుంది. సో ఏంటి మరీ ఊగిపోతున్నాడు, పద్దాక చేతులు ఊపేస్తున్నాడు, ఈయన చెప్పేదానికన్నా ఊగిపోవటం ఎక్కువైపోయింది. అసలు నేను ఏం చెప్పిన నీకు అర్థమవుతుందా? అట్లా ఊగిపోతాడు ఎందుకు మనిషి అట్లాగా? సో మనం గెస్సెస్ యూజ్ చేసినప్పుడు కూడా లిమిటెడ్గా ఉండాలి, ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. అండ్ టైప్స్ ఆఫ్ గెస్సెస్, అండ్ ఒక వ్యక్తి ఇక్కడ మనకి కాన్ఫిడెన్స్ అండ్ ఎంపతి అండ్ నర్వస్. సో ఇక్కడ కైండ్స్ ఆఫ్ గెస్సెస్ ఉన్నాయి. అంటే మనం బిహేవ్ చేసినప్పుడు, మనం మాట్లాడే దాన్ని బట్టి, మన వేని బట్టి ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసినది మనకు ఉంటుంది బాడీ లాంగ్వేజ్లో. సో మనకి హ్యాండ్ గెస్చర్స్ అయినా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ, మనకు కంటెంట్ డెలివరీ చేసేటప్పుడు, మన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, అండ్ మనం ఎదుటి వ్యక్తి చెప్పేది మనం రిసీవ్ చేసుకుంటున్నామా లేదా, మనం చెప్పేది రిసీవ్ చేసుకుంటున్నాం లేదనేది మన హ్యాండ్ గెస్చర్స్ మనకి చాలా, అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గెస్చర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పోస్చర్స్. మనం నుంచునే విధానం, అండ్ మనం ఒక స్టేజ్ మీద నుంచొని ఆడియన్స్తో మాట్లాడుతున్నప్పుడు ద వే అవర్ పోస్చర్, మనం ఎనర్జెటిక్గా ఉన్నామా, ఓపెన్ మైండ్నెస్తో ఉన్నామా. ది ఫస్ట్ వన్ షోస్ ది ఫస్ట్ ఇమేజ్ షోస్ ద ఓపెన్ పాస్చర్. అంటే మనం హ్యాండ్స్ ఇలా ఓపెన్గా పెడితే మనం లెర్నింగ్కి ఓపెన్గా ఉన్నామని చెప్పి, అండ్ మనం కాన్ఫిడెంట్గా ఉన్నామని చెప్పి, ఎదుటి వ్యక్తితో మాట్లాడడం, ఇలిస్ట్రేట్ చేసేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు ఈ పాస్చర్, బాడీ పాస్చర్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ ది సెకండ్ ఇమేజ్ షోస్ క్లోజ్డ్ పోస్చర్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్లోకి వచ్చినాం, చెప్తున్నారు చెప్పని, చెప్పుకుంటున్నారు చెప్పని, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న థాట్, ఆ నెగిటివ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇంకా కూర్చొని చెప్పుకుంటారు, ఇంకా ఇప్పుడు అవుద్ది, నాకు టైం అవుతుంది, వెళ్ళిపోతా, ఇంట్లో వెయిట్ చేస్తున్నారు, నా డిన్నర్ టైం అవుతుంది. లైక్ వైస్ మనం ఇట్లా క్రాస్ ఆర్మ్డ్ పోస్ట్ చేసి ఇట్లా కూర్చుంటే మనకి ఇట్ షోస్ ఆ పర్సన్ ఇంట్రెస్టెడ్గా లేరు, లేదా ఎదుటి వ్యక్తి ఉంటే అట్లా ఇంట్రెస్ట్ లేదు. మనం ఎట్లా పెట్టుకుంటే ఎదుటి వ్యక్తికి మనము, సో హీఈస్ నాట్ కాన్ఫిడెంట్, హీఈస్ నాట్ ఓపెన్ మైండెడ్ అన్న ఇంటెన్షన్స్ ఎదుటి వ్యక్తికి వెళ్తుంది. అండ్ ది థర్డ్ వన్ డామినేట్ పోస్చర్. ఆ పోస్చర్ చూస్తే ఐఎమ్ ద కింగ్, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వినాలి. ద డామినేట్ పోస్చర్. సో మనం ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కానీ, రియల్ లైఫ్లో కానీ ఓపెన్ పోస్చర్తో, కాన్ఫిడెన్స్తో ఉండాలి ఒక ఇన్ఫర్మేషన్, ఒక సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో హియర్ యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓపెన్ పీపుల్ ఎలా ఉంటారు, క్లోజ్డ్ ఆర్మ్స్, రిలాక్స్డ్ పీపుల్ ఎలా ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్చర్స్ని బట్టి, మనం నుంచున్న విధానాన్ని బట్టి మనం ఏంటి, మనం ఓపెన్గా ఉన్నామా, నెగిటివ్గా ఉన్నామా, పాజిటివ్గా ఉన్నామా, రిలాక్స్డ్గా ఉన్నామా, కాన్ఫిడెంట్గా ఉన్నామా, డిమోటివేటెడ్గా ఉన్నామా అనే కైండ్స్ ఆఫ్ పోస్చర్ మన స్టాండింగ్ పొజిషన్ బట్టి మనం తెలుసుకోవచ్చు. సో లెట్ యువర్ పోస్టర్ స్పీక్ బిఫోర్ యువర్ పిచ్. సో మనకు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫస్ట్ ఇమేజ్ నుంచున్నారు కదా, మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక మంచి ఎనర్జీతో నుంచొని, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, టుడే ఐఎమ్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ ది బాడీ లాంగ్వేజ్ టాపిక్ అని చాలా కాన్ఫిడెంట్గా, మన గుడ్ పోస్చర్, గుడ్ గెస్చర్స్ అండ్ గుడ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో మనం మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం. ఫస్ట్ మనం స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ 7 seconds మనం ఏదైతే స్టేజ్ మీద మన బాడీ లాంగ్వేజ్, మన ఎనర్జీ అంతా చూపిస్తాము, ఆ ఎనర్జీయే మనల్ని, ఆడియన్స్ని, ఓకే హీఈస్ ద స్పీకర్, హీఈస్ ద వండర్ఫుల్ స్పీకర్, గోయింగ్ టు గివ్ సమ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్ అన్న ఇంటెన్షన్తో పీపుల్ అందరూ, మనకి ఆడియన్స్ అందరూ మన వైపు చూస్తారు, మనం చెప్పేది వింటారు. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ బాడీ బిల్డింగ్. సో ఒక టాపిక్ చెప్తే ఇక్కడ క్రాస్ ఆర్మ్డ్ ఎప్పుడైతే ఉంటామో, ఇంట్రెస్ట్ లేనట్టు, అండ్ ఓపెన్ ఆర్మ్స్ ఉన్నప్పుడు, సో వీఆర్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ పాజిటివ్ కాన్ఫిడెన్స్. సో మనం చెప్పే కంటెంట్లో, మనం చెప్పే బాడీలో, మన ఇన్ఫర్మేషన్లో ఏదైతే మనం ప్రెజెంటేషన్ ఇస్తామో, మన బాడీ లాంగ్వేజ్, మన వాయిస్, మన కంటెంట్ ఏదైతే నేర్చుకున్నామో, ఆ కంటెంట్ మన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఏదైతే డెమాన్స్ట్రేట్ చేస్తామో, మన బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి ఏదైతే చెప్తామో, అది మనకి 80% మనకు ఉంటుంది, మన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ద్వారా, లైక్ వై బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, పబ్లిక్ స్పీకింగ్లో మనకి ఏమేమి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన ఐస్, మన నోస్, మన స్మైల్ అండ్ మన హ్యాండ్ గెస్చర్స్, మన బాడీ గెస్చర్స్,
అండ్ పోస్చర్స్, అండ్ మనకి సిట్టింగ్ పోస్చర్స్ ఇలా కాన్ఫిడెంట్గా స్ట్రైట్గా కూర్చున్నామా, లేకపోతే డల్గా అట్లా ముడుచుకొని కూర్చున్నామా, అండ్ మన సిట్టింగ్ పోస్చర్స్, మన స్టాండింగ్ పోస్చర్స్ కూడా ఒక ట్రైనర్ అండ్ ఒక స్పీకర్ని హీఈస్ ఎ గుడ్ అండ్ కాన్ఫిడెంట్ స్పీకర్ అవునా కాదా అనేది మన బాడీ లాంగ్వేజ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో మనం ఒక స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా నాట్ ఓన్లీ స్టేజ్ అండి, మన రియల్ లైఫ్లో మాట్లాడుతున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్స్ ఎక్కడ మాట్లాడుతున్నా కానీ ద వే వి డ్రెస్ అప్, ద వే వి గ్రూమ్, ద వే వి డ్రెస్ అప్. ఇక్కడ చూడండి చాలా మంది మీరు జనరల్ యూనిఫామ్ లో వచ్చారు, నార్మల్గా డ్రెస్ అండ్ శారీస్ వచ్చారు. కొన్ని ఇక్కడ ఎవరైతే ఒక ట్రైనర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే బ్లేజర్. లైక్ వైజ్ ఇక్కడ మనకి ఒక బ్లేజర్ ఎవరు వేసుకుంటూ వచ్చారు మనకి, సో హీస్ ద స్పీకర్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డాక్టర్ని ఒక మనకి యాప్రోన్ వేసుకుంటే డాక్టర్ అని చెప్పి, బ్లాక్ యాప్రోన్ వేసుకుంటే హీస్ ద లాయర్ అని చెప్పి, ఒక డ్రెస్ కోడ్ బట్టి మనం ఎట్లాగైతే ఐడెంటిఫై చేస్తాం, ఒక జడ్జ్ చేస్తాము. లైక్ వైజ్ మన బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి కూడా ఒక నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా మనం చెప్పాలనుకున్న కంటెంట్ని 100% పీపుల్కి అర్థమయ్యేలాగా మనం చెప్పవచ్చు. సో విత్ దిస్ ఐ కన్క్లూడ్, మన బాడీ లాంగ్వేజ్లో చాలా వండర్ఫుల్ టాపిక్స్ మనం నేర్చుకున్నాం. హౌ మన బాడీ లాంగ్వేజ్ మనం ఎలా ఉండాలి, వై బాడీ లాంగ్వేజ్ సో ఇంపార్టెంట్ టు అస్, బాడీ లాంగ్వేజ్లో మనకి గెస్టర్స్ ఎలా ఉపయోగపడతాయి, అండ్ మన స్మైల్ ఎలా ఉంటుంది, మన ఐ కాంటాక్ట్ ఎట్లా ఉండాలి, అండ్ మన హ్యాండ్ గెస్టర్స్ అండ్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, అండ్ లైక్ వైజ్ మన బాడీ పోస్చర్ ఎలా ఉండాలి, అండ్ మన గ్రూమింగ్ అని ఎలా ఉండాలి. సో ఒక అద్భుతమైన ట్రైనర్కి ఒక అద్భుతమైన స్పీకర్ ఇవన్నీ ఉపయోగించుకొని మీరందరూ ఈ 245 ట్రైన్ వర్క్షాప్ 245 బ్యాచ్ నుంచి ఒక వండర్ఫుల్ స్పీకర్స్గా, వండర్ఫుల్ ట్రైనర్స్గా అవి తీర్చిదిద్దాలని కోరుకుంటూ, ఇవన్నీ ఉపయోగించి నేను చెప్పిన టాపిక్స్ అని ఇంప్లిమెంట్ చేస్తూ మీ టాపిక్ని, మీ కంటెంట్ని మరింత బాగా డెలివరీ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన శోభారాణి గారికి, ఇన్ఛార్జ్, అండ్ ఆల్ ఫెలో మెంటర్స్ అందరికీ, అండ్ ది వండర్ఫుల్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు దాకా ఉన్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నార్మల్గా లాంగ్వేజ్ అంటే మాకు తెలిసింది బుక్స్ లో ఉంటుందని, లేకపోతే మాట్లాడేది, లేకపోతే తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్లా ఉంటుందని, బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుందని అంటే అందరికీ ఉపయోగిస్తూ ఉంటాం. కానీ అది ఒకటి ఉంటుందని చెప్పి ఎలా ఉపయోగించాలో అందరికీ తెలియచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ సార్. వండర్ఫుల్ గా చెప్పారు. 55% ఏదైతే బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎలా ఉండాలి అనే విషయాన్ని. సో శుభాని సార్, ప్లీజ్ ఇన్ టుడే సెషన్ సమ్మరైజ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వ్యక్తి మాట్లాడాలంటే కేవలం పదాలు మాటలు మాత్రమే కాకుండా తన బాడీతో కూడా తన భావాలను వ్యక్తపరచచ్చు అనే ఒక గొప్ప టాపిక్ ని బాడీ లాంగ్వేజ్, BODY. బి అంటే చాలా బ్రేవ్ గా, బోల్డ్ గా, ఓ అంటే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఎంతో ఓపెన్ మైండెడ్ గా, డి అంటే డైనమిక్ గా అండ్ ఎంతో డెడికేషన్ తో, వై అంటే యూత్ఫుల్ గా అండ్ యంగ్ ఎట్ హార్ట్ అనే విధంగా నేటి మన స్పీకర్ ప్రదీప్ సార్ చాలా వండర్ఫుల్ గా ఈ సెషన్ ని నిర్వహించారు. అండ్ వాట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ అని క్వశ్చన్ తో మొదలుపెట్టి అది బాడీ లాంగ్వేజ్ మన కమ్యూనికేషన్ కి ఎంతో ఇంపార్టెంట్. అందులో వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని రెండు ఉంటాయి. అందులో బాడీ లాంగ్వేజ్ అనేది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కి కనెక్ట్ అవుతుందని చెప్పి అసలు ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఎందుకు కావాలి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అది కమ్యూనికేషన్ లో బాడీ లాంగ్వేజ్ అనేది 55% రోల్ ప్లే చేస్తుంది. తద్వారా మనం చెప్పాలనుకున్న కంటెంట్ కమ్యూనికేషన్ 55% వరకు బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేయొచ్చు. వాయిస్ అండ్ టోన్ ద్వారా 38% మాత్రమే, అండ్ మనం ప్రిపేర్ చేసిన కంటెంట్ అనేది కేవలం 7% మాత్రమే రోల్ ప్లే చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అసలు ఈ బాడీ లాంగ్వేజ్ ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి, ఈ బాడీ లాంగ్వేజ్ లో ఉన్న గెస్టర్స్, పోస్చర్స్, ఎక్స్ప్రెషన్స్, అండ్ మనం కూర్చునే విధానం, నిల్చునే విధానం, ప్రతి ఒక్కటి ఈ బాడీ లాంగ్వేజ్ లో ఒక భాగం అని తెలియజేస్తూ, అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఏం తెలుస్తుంది, మన కాన్ఫిడెన్స్, ఎంపతి అండ్ సిన్సియారిటీ అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, డిఫరెంట్ ఫేషియల్ పిక్స్ ని చూపిస్తూ మన పార్టిసిపెంట్స్ అందరినీ ఉత్తేజపరుస్తూ వాళ్ళని యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకునే విధంగా చేస్తూ, ప్లస్ పార్టిసిపెంట్ కి మన ఈరోజు సెషన్ కి రావడానికి ముందున్న ఒక ఇన్సిడెంట్ గురించి అడుగుతూ వారి ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ, ఆ తర్వాత ప్లస్ ఐ కాంటాక్ట్ ఈ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉపయోగపడతాయి, ఐ అనేది ఒక ఫస్ట్ విండో ఆఫ్ ట్రస్ట్ అనే ఒక గొప్ప ట్యాగ్ లైన్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ స్మైల్ చేస్తుంది, ఇట్ షోస్ ద పాజిటివిటీ అండ్ కనెక్షన్ బిల్డ్ చేస్తుంది అనేసి. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ గెస్చర్స్ ఎలా ఉంటాయి, అవి మన మెసేజ్ ని ఎన్హాన్స్ చేయడానికి కానీ, మన కాన్వర్సేషన్ ని కంట్రోల్ చేయడానికి కానీ, ఒక అన్కాన్షియస్ సిగ్నల్ ని రైజ్ చేయడానికి కానీ గెస్చర్స్ ఉపయోగపడతాయని. ఆ తర్వాత పోస్చర్స్, ఓపెన్ పోస్చర్స్ అని, క్లోజ్డ్ పోస్చర్స్ అని, అలాగే డామినెంట్ పోస్చర్స్ అని,
తద్వారా మనం కాన్ఫిడెంట్ అండ్ డిఫెన్సివ్నెస్ అథారిటేటివ్ గా మన బాడీ లాంగ్వేజ్, మన ఇచ్చే కమ్యూనికేషన్ మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ప్లే చేస్తుంది అనే దాన్ని ఒక స్టాండింగ్ పిక్స్, కొన్ని రకాల స్టాండింగ్ పిక్స్ పెట్టి తద్వారా వాటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ లో మనకున్న బాడీ లాంగ్వేజ్ మనం ఇచ్చే ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఐ కాంటాక్ట్స్ కానీ, గెస్చర్స్ కానీ లేదా పోస్చర్స్ కానీ ఫస్ట్ 7 seconds ఎంత ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనం యూజ్ చేసే మన బాడీ లాంగ్వేజ్ 80% మన సక్సెస్ కి కారణం అవుతుంది ఎంతో గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తమ అమూల్యమైన టైం ని మా కోసం కేటాయిస్తూ 245 బ్యాచ్ కోసం ఇంత అద్భుతమైన టాపిక్ ని ఎంతో అతి సులభంగా సునాయాసంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రదీప్ కొడాలి సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుబాని సార్ చాలా బాగా చెప్పారు. సార్ చెప్పింది సెకండ్ సెషన్ లాగా. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. ఎస్ సార్, గిరి సార్. నమస్కారం ప్రదీప్ కొడాలి గారు, గుడ్ ఈవినింగ్ సార్. TW2 బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫికేట్ అయినా నేను సార్ దగ్గరే మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. అందులో సార్ కూల్ గా పీస్ ఆఫ్ మైండ్ తో చాలా ప్రశాంతంగా మాట్లాడటంలో నేను ప్రదీప్ దగ్గర నేర్చుకున్నాను. ఇంతకుముందు మీరు చూసి దుర్గాకుమారి గారు కూడా తెలుసు, చాలా స్పీడ్ ఉండేవాడిని. TW2 బ్యాచ్ చేరక ముందు ఎంత స్పీడ్ అంటే 100 స్పీడ్ వెళ్ళే బండి మీద ఇప్పుడు 50 స్పీడ్లు వెళ్తున్నానండి. ప్రదీప్ గారు మార్పు ఈ TW2 బ్యాచ్ 245 బ్యాచ్ అందరూ కూడా ఆఫ్టర్ 245 బ్యాచ్ తర్వాత ఎలా ఉంటారు అనేది నేను ఎగ్జాంపుల్ గా ఉన్నానని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ముందు మనం మారాలి. శోభరాణి గారు ఇంతకుముందు చాలా స్పీడ్ మాట్లాడేవాడిని మేడం. ఈ ట్రైనింగ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనింగ్ అయిన తర్వాత నిదానం అయ్యి ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ గా ఉన్నప్పుడే మనం నేర్చుకోగలుగుతాం. సైలెంట్ మైండ్ గా ఎంటీ మైండ్ గా ఉన్నప్పుడు ఏదో నేర్చుకోవచ్చు అనే విషయం నేను ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంత చూస్తాను మన సభ్యులందరూ. సుబాని గారు చెప్పినప్పుడు, సుబాని గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా వరకు నేను కొన్ని మిస్ అయ్యాను, మీరు అన్ని కవర్ చేశారు. సెషన్ లో చాలా మంది శ్రీలత గారు కానీ, పండిత్ ఆదికొండ గారు కానీ, అపర్ణ గారు కానీ, కొన్ని అందరూ కూడా పేరున చాలా డిసిప్లైన్ గా చాలా సిస్టమేటిక్ జరుగుతుందమ్మా శోభారాణి గారు. అది చెప్దామని చేసి, ఎందుకంటే మనం ఈ బాడీ లాంగ్వేజ్ కావాల్సింది ఏంటంటే, నేను యాజ్ ఎ డాన్సర్ గా ఫస్ట్ స్టెప్ ఫర్ డాన్స్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ అమ్మా. ఏఎన్ఆర్ గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, ఈవెన్ ఎవరిని చూసినా కానీ ఆ బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళు అందరినీ అట్రాక్ట్ చేశారు. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా నేను ఇప్పుడు బయట ఉండడం వల్ల నేను కొంచెం ఈ వీడియో పెట్టుకొని కుదరలేదు, ఏమనుకోకండి. మాకు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనింగ్ లో గంప గారు చెప్తుండేవాళ్ళు, గిరి గారు వీడియో ఫీడ్బ్యాక్ చెప్పేప్పుడు వీడియో గారికి పెట్టాలని. కానీ నేను ఎప్పుడు బయట జర్నీలో ఉంటుంటాను. నా 30 days 2 days జర్నీ ఉంటుంది ప్రదీప్ గారు, క్షమించాలి. అది ఒక్కటే మిస్ అయ్యాను. వీడియో కెమెరాగ్రాఫ్ అది ఒక్కటే మిస్ అయ్యాను. అది కూడా నేర్చుకుంటాను. ఈ 245 బ్యాచ్ లో శోభారాణి గారు మనందరం కూడా ఇది ఆఫ్లైన్ అప్పుడు ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో నేను చూశాను TW2 బ్యాచ్ అప్పుడు. సో ఆఫ్లైన్ అప్పుడు మీరు అందరికి మరీ చెప్తున్నాను, ఆఫ్లైన్ లో మనం ఎక్సలెంట్ నేర్చుకుంటామండి. ఈ బాడీ లాంగ్వేజ్ నిజంగా లైవ్ లో అయితే ఇంకా సార్, ఇంకా జూమ్ లో కంటే కూడా ఈ సబ్జెక్టు ఆఫ్లైన్ లో చాలా బాగుంటుంది సార్ ప్రదీప్ గారు. ఆఫ్లైన్ లో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గిరి గారు, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. మళ్ళీ మనం ఆఫ్లైన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఫీడ్బ్యాక్, ఎనీ క్వశ్చన్స్ కూడా అడగచ్చండి. ప్రదీప్ సార్ ఆన్సర్ ఇస్తారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఎందుకంటే ఒక ట్రైనర్ గా బాడీ సార్ మురళి సార్ చెప్పండి. ప్రదీప్ సార్ చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ థింగ్స్ చెప్పారండి అబౌట్ బాడీ లాంగ్వేజ్. ఎక్స్ట్రాడినరీ అండి, చాలా బాగా చెప్పారు. అది మనం ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరిలో చేంజ్ వస్తుంది. ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ వెరీ ఎక్సలెంట్. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళి సార్, థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పారు. ఎవరైనా వీడియోస్ ఆన్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇస్తే వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చెప్పుకుంది బాడీ లాంగ్వేజ్ కోసం కాబట్టి ఆ నవ్వుతో, ఆ స్మైల్ ఇస్తూ చెప్తే మనం ఇచ్చేది గ్రాటిట్యూడ్. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫీడ్బ్యాక్ ఏమైనా వాళ్ళకి ఇస్తే అదే వాళ్ళకి గిఫ్ట్ లాగా ఫీల్ అవుతారు. అంతకు మించి ఇక్కడ ఆశించడానికి కూడా ఏమీ లేదు. సో అందరూ అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా డౌట్స్ అడగాలన్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఇస్తే వీఆర్ సో హ్యాపీ. రమేష్ సార్.
మేడం, ప్రదీప్ సార్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం వెర్బల్ ఉపయోగించుకుంటా మనం ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్తో మనం కొన్ని కమ్యూనికేట్ చేయొచ్చు. అది ఎక్స్పాండ్ చేసి చాలా వివరంగా చెప్పారు. ఏదో 1-2 విషయాలు మనకు తెలుస్తాయి, కానీ మన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఇంత కమ్యూనికేట్ చేయొచ్చు అన్నది ప్రదీప్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇంకా నా చిన్న డౌట్ ఏంటంటే, మనం బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ స్టేజ్ మీద డోంట్స్ అంటే చేయకూడనివి ఏమైనా ఉంటాయా? మనం చేయగలిగినవి చేస్తుంటాం, తెలియకుండా కొన్ని అలవాట్లో చేయకూడనివి ఏమైనా ఉంటాయా బాడీ లాంగ్వేజ్లో? ఎస్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా కొద్దిగా టైం కన్స్ట్రెంట్ వల్ల నేను కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టేజ్ మీద నుంచున్నారు, ఒక మైక్ తీసుకొని మంచి ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. మన హ్యాండ్ మైట్ బి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు లెఫ్ట్ హ్యాండ్తో మైక్ పట్టుకున్నప్పుడు రైట్ హ్యాండ్ మీ బాడీ బ్యాక్ సైడ్ ఇట్లా వెళ్ళకూడదు. ఇది ఒకటి. ఓకే. అండ్ మీరు నుంచున్నప్పుడు, మనం స్టేజ్ మీద నుంచున్నప్పుడు మన బాడీ పోస్చర్, మన రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మినిమం 1 feet డిస్టెన్స్ ఉండాలి. జస్ట్ అట్లా ఉండాలి. అట్లా కాకుండా ఒక కాలు నుంచొని మనం ఒక కాలు మీద నుంచుంటాం అంటారే, కొద్దిగా స్టైల్గా సైడ్కి నుంచొని, లైక్ వైస్ అటువంటి యాంగిల్స్ అట్లా ఉండకూడదు. లేకపోతే కింద మన పాదం ఇట్లా మన కాలు కొంచెం బెండ్ ఇట్లా చేసి నుంచుంటాం, టెన్షన్లో మనకు తెలియకుండా నుంచుంటాం. అట్లాగా అంటే రాంగ్ పోస్చర్స్లో నుంచోకూడదు సార్. జస్ట్ మన V షేప్లో ఉండాలి. అండ్ మైక్ పట్టి చేయి వెనక్కి పెట్టుకుంటాం, జోబులో చేతులు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మాట్లాడుతూ మనం 2 జోబులో చేతులు పెట్టినాం అనుకోండి, ఇట్ షోస్ ఆరగెన్సీ అండ్ డామినేటింగ్, లైక్ దిస్. అండ్ చేయి వెనకాల పెట్టుకుంటాం, ఒక కాలు లిఫ్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పోడియం దగ్గర నుంచి మాట్లాడుతున్నప్పుడు పోడియం మీద ఇట్లా పడిపోయి ఇట్లా మాట్లాడటం, లేదా పోడియం దగ్గర నుంచున్నప్పుడు ఒక చేయి ఇట్లా పెట్టి మాట్లాడటం, లైక్ దిస్. చేయకుండా కూడా చాలా ఉంది. వండర్ఫుల్ క్వశ్చన్ రమేష్ గారు. డ్యూ టు టైం కన్స్ట్రెంట్ చాలా బాగా చెప్పారు. మీ క్వశ్చన్ ద్వారా నేను చెప్పడానికి అవకాశం వచ్చింది. ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ స్లైడ్ లో ఇవి మీరు యాడ్ చేయండి సార్. మీ పీపీటీలో ఒక స్లైడ్ యాడ్ చేయండి. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాధే రాధే, హ్యాపీ ఈవినింగ్ అండి. సో శోభారాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రదీప్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. మేడం, మా కోరిక తీరింది ఇవాళ. ఇప్పుడు దాకా మేము ప్రదీప్ సార్ది జూమ్ లో మేము అసలు ట్రైనింగ్ సెషనే తీసుకోలేదు. ఇవాళ మాకు ఆ ట్రైనింగ్ సెషన్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది సార్ది. మేము డైరెక్ట్ గా ఆఫ్లైన్ మీట్ లోనే సార్ సెషన్ అనేది విన్నాము. సో జూమ్ లో చెప్తే అసలు ఒక ప్రోగ్రామ్ అంతా తీసుకుంటే ఎట్లా ఉంటది అనేది మేము ఇప్పుడు దాకా చూడలేదు, ఇవాళ చూస్తాం. అది చాలా హ్యాపీ అనిపించింది. సో నిన్నటి కంటెంట్ కి ఇవాళ భలే మ్యాచ్ అయింది. సో ఎప్పుడైతే మనం ఆ స్టేజ్ ఫ్రైట్ అనేది రిమూవ్ అవ్వగలుగుతామో అప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అనేది బయటపడుతుంది. సో ఆ స్టేజ్ ఫ్రైట్ ఉన్నంత వరకు మనకి అసలు బాడీ లాంగ్వేజే కరెక్ట్ అవ్వదు. అసలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏ మాత్రం కనెక్ట్ అవ్వదు. సో అది కనుక పోగొట్టుకుంటే ఆటోమేటిక్ గా ఈ బాడీ లాంగ్వేజ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను మళ్ళీ నోట్ చేసుకున్నాను ఇవాళ వాళ్ళన్నీ. సో ఆల్రెడీ ఇందాక శుభాని గారు అన్ని మొత్తం మళ్ళీ రిపీట్ చేసి చెప్పారు. సో ప్రతి ఒక్కటి నేను ఏదైతే నోట్ చేసుకున్నానో సార్ టక 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 చెప్పేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దుర్గా కుమారి మ్యామ్. అది శోభారాణి గారి వల్ల నేను సెషన్ ఇవ్వగలిగాను. మేడం అడిగారు కాబట్టి ఇచ్చాను. సో బట్ నిన్నటికి వాళ్ళకి కనెక్టివిటీ దొరికింది సార్ కరెక్ట్ గా. అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, దుర్గా కుమారి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న కరెక్షన్ మ్యామ్ మీరు చెప్పిన దానికి. ప్రదీప్ సార్ ఓకేనా? యాక్చువల్లీ మ్యామ్ మీరు ఏమన్నారు, కనెక్షన్ అవ్వలేదన్నారు కదా. బాడీ లాంగ్వేజ్ స్టేజ్ ఫియర్ అయిపోయిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత అప్పుడు కూడా ఉంటుంది బాడీ లాంగ్వేజ్. ఏంటో తెలుసా, భయపడుతూ చేతులు ఇలా ఇలా అంటూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం, ఫేస్ లో చెమటలు పడుతూ ఉంటాయి. ఇందాక ప్రదీప్ సార్ చెప్పారు చూసారా, చేతులతో ఫేస్ తుడుచుకుంటూ టెన్షన్ పడిపోతాం. అది ఆడియన్స్ కి ఈజీగా అర్థమైపోద్ది. ఎగ్జాంపుల్, మీరు అనుకుంటున్నట్టు మనం జూమ్ లో కూర్చున్నాం కదా, ఏం కాదులే అని ఏమి ఉండదు. అట్లా రన్ చేసే పర్సన్ కి సీరియస్లీ
టెన్షన్ ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఏం ఏం మాట్లాడతాము, ఏం మాట్లాడాలో సంథింగ్ హ్యాపెన్. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని మేనేజ్ చేస్తూ, దాన్ని దాచేస్తూ ఒక ట్రైనర్గా ఎదగాలి అనే విషయాన్ని ఈరోజు ప్రదీప్ సార్ మనకు చెప్పారు. అది ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో ఖచ్చితంగా ట్రైనర్గా వెళ్ళిపోతాం. అందరికి ఉంటుంది ఆ ఫియర్స్. నిన్న ఆల్రెడీ స్టేజ్ ఫ్రైట్ నేర్చుకున్నాం. ఆ స్టేజ్ ఫ్రైట్ నుంచి బాడీని ఎలా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని ఈ రోజు నేర్చుకున్నాం. ఆ రెండింటిని ఖచ్చితంగా 55% అంటే బాడీ లాంగ్వేజ్కి ఎంత రోల్ ఉందో చూడండి మెయిన్గా. సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఫేస్లో ఇప్పుడు యాదవ్ సార్ ఇందాక చెప్పారు ఒక ఎగ్జైట్మెంట్ వర్డ్. మేడం నేను రోజు జాయిన్ అవుతాను, ఖచ్చితంగా నేను వింటాను. గంపా సార్ నేను సెషన్ విన్నాను, ఒక ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్. ఆయన చెప్తున్నప్పుడే నేను విజువలైజ్ చేసుకుంటున్నా. ఆయన వీడియో ఆన్ చేయలేదు అప్పుడు ఆయన వీడియో ఆన్ చేయలేదు, ఆఫ్ చేసుకునే ఉన్నారు. అప్పుడు ఆయన చెప్తున్నప్పుడు అర్థమవుతుంది ఆయన ఆ ఫేస్ అలాగే ఉండుంటుంది, ఎలా ఎగ్జైట్మెంట్ గా ఉండుంటుంది. చాలా హ్యాపీగా చెప్తున్నారు. మేడం మొన్నటి నుంచి నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు, నేను రేపటి నుంచి జాయిన్ అవుతాను సంథింగ్. సో ప్రతి ఒక్కరికి ఆ ఫేస్ ఫీలింగ్స్, ఎగ్జాంపుల్ మనం ఏడుపు మొహం పెడితే ఏడుపు అని, లేకపోతే నవ్వు మొహం పెడితే నవ్వు అని అట్లా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్మైల్ ఫేస్ తో పెడితే అట్లా ఉంటుంది, వాళ్ళకి రావాలనిపిస్తుంది సంథింగ్ అట్లా అన్నమాట. సో చాలా విషయాలు చెప్పారు ఈరోజు సార్. ఏవైతే చేయకూడదు అన్నారో ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఆఫ్లైన్ లో రివీల్ చేద్దామని, ఇక్కడ తక్కువ టైం ఉంటది కాబట్టి అట్లా చెప్తూ ఉంటారు. సో అందరూ అట్రాక్టివ్ గా నేర్చుకోబోతున్నారు, టెన్షన్ ఏం లేదు. దాన్ని మీతో చేపిస్తారు కూడా, చూపించటం కాదు చేపిస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఫీడ్బ్యాక్స్ ఉన్నా ఇవ్వచ్చండి. ప్రదీప్ సార్ వండర్ఫుల్ సెషన్ సార్, చాలా బాగా చెప్పారు బాడీ లాంగ్వేజ్ గురించి. మరి ఒకసారి నిజంగా నవరసాలు బాడీ లాంగ్వేజ్ తో మనం నవరసాలు పండించవచ్చు అని మీరు సింపుల్ గా స్మైలీ ఫేస్ తో స్టార్ట్ చేసి శాంతంతో చక్కగా నవరసాలు మీ చెప్పే ప్రతి పాయింట్ కూడా అన్ని కలిపి మాకు నవరసాలు ఈ రోజు మీద నుంచి మేము అనుభూతి పొందాం అనమాట. నవరసాలు అంటే హాస్యం ఉంది, కరుణం, వీరం, రౌద్రం, భయానికం, బీభత్సం, అన్ని ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఫీడ్బ్యాక్స్ ఇస్తూనే ఉన్నారు సార్. ప్రదీప్ సార్ మీ సెషన్ ఎంత బాగుండకపోతే అందరూ ఫీడ్బ్యాక్ కి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు, పర్సనల్ మెసేజెస్ కూడా పెడుతున్నారు. సో వండర్ఫుల్ గా చెప్పారు సార్. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ మంచి ట్రైనర్ గా ఎదగండి అందరూ కూడా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ సార్. మీ అందరు కూడా అసైన్మెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ప్రదీప్ సార్కి ఇస్తే వీఆర్ సో హ్యాపీ అండి. అవి షేర్ చేస్తాము సార్కి. అండ్ అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేయండి. మేమేంటి అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడం ఏంటి అనుకోకుండా దయచేసి మనం మాట్లాడుతున్నప్పుడే వచ్చింది అది. మీ ఫేస్ ఫీలింగ్స్ మీరే చూసుకుంటారు ఆ వీడియోస్లో. అందుకే మేము అసైన్మెంట్స్ చేయమంటాం. మమ్మల్ని కూడా మా మెంటర్స్ ఇలాగే రెడీ చేశారు. సో మాకు ఏదైతే వచ్చిందో మిమ్మల్ని కూడా మేము అలా ట్రైన్ చేయాల్సి ఉంది కాబట్టి రేపొద్దున అంటారు అనమాట, లేదంటే ఎవరండి మీకు నేర్పింది, అసలు ఎవరు ఆ 245 బ్యాచ్కి అని చెప్పి. సో ఎక్కడ అంటే గురువుని కొంచెం ఆయన అంటారు కదా, మేము గురువులని కాదు, నార్మల్గా ట్రైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఎలా ట్రైన్ చేస్తే మనం అలాగే అవుతాం. సో ప్రతి ఒక్కటి నేర్చుకొని మెంటర్స్ మాట వినండి. అండ్ ఫ్రైడే మీకు ఆ ఛాన్స్ ఉంది, ఆ ఫేస్ ఫీలింగ్స్ చూపిస్తూ, ఆ బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ, ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని 2 minutes మీరే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికి రెడీ అయిపోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ చేయండి. అండ్ ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఫ్రైడే గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టమైన టాపిక్ని రెడీగా ఉండండి, ప్రిపేర్ అయ్యి. అంటే నార్మల్గా నేను ఆ టైంకి అవుతానులే అంటే అవదండి, సీరియస్గా అంటే 2 minutes మాట్లాడడం అంటే మీకు తెలియదు. ప్రిపేర్ అవ్వండి బాగా. ఎందుకంటే ఒక మెంటర్కి ఇంకో మెంటర్కి, ఒక పార్టిసిపెంట్కి ఇంకో పార్టిసిపెంట్కి ఇక్కడ పోటీ ఉంటుంది. అలా ఉండకపోతే మనం నేర్చుకోలేం. కాంపిటీషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఫ్రైడే అటెండ్ చేయండి. ఆ రోజు సెషన్ మాది కాదండి, మీరే చెప్తారు, మేము వింటాం. ఓకే, ఫ్రైడే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మెంటర్స్కి సహకరించండి, వాళ్ళు కాల్స్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ సార్ అండ్ సుబాని సార్ అండ్ మా మెంటర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, అందరూ అన్మ్యూట్ చేసుకుంటే ఈరోజు తెలుసు కదా ఇంపాక్ట్ నినాదం. జై జై భారత్, వందే వందే మాతరం. జై హింద్.